హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే నేను మాల్ ఆఫ్ ఏషియాకి అయితే వచ్చాననమాట. అండ్ డిసెంబర్ 25th మనకి క్రిస్మస్ ఫెస్టివల్ ఉంది కదా. సో నేను అక్కడ డెకరేషన్ అంతా బాగా చేశారనమాట. నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా చూస్తూ ఉన్నాను. అండ్ ఒకసారి వెళ్ళేసి విజిట్ చేసి వస్తాము, చూసి వస్తాము అనేసి వచ్చానమాట. నేను ఈరోజు ఇక్కడికైతే చూస్తే మామూలుగా లేదు. అండ్ నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను ఇక్కడికి, మాల్కి అయితే. నేను ఇంతకుముందు ఎప్పుడు రాలేదనమాట ఈ మాల్కి. నేను ఉండేది కోరమాంగల్లో కాబట్టి కోరమాంగల్లో ఉన్న ఫోరం మాల్, ఇక్కడ మ్యాక్స్ మాల్, ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ ఉండే మాల్స్ అయితే కవర్ చేస్తూ ఉంటాను ఎవ్రీ ఇయర్. బట్ ఈ ఇయర్ మాత్రం నేను ఇక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలి, చూడాలనేసి అయితే వచ్చాను. అయితే అసలు మాల్ అయితే సూపర్ ఉందండి. అసలు నిజంగా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే. ఫస్ట్ టైం వచ్చినా కూడా ఒకసారి మీరు కూడా చూడని వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ మాల్ని అయితే విజిట్ చేయండి. చాలా ఎక్స్పీరియన్స్ అయితే, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే చాలా బాగుంది. ఎంత బాగుందంటే మాల్ చూడడానికి కూడా టైం సరిపోదు నాకైతే. నేను ఇంటి దగ్గర ఎగ్జాక్ట్ 3:30కి అయితే బయలుదేరాము కోరమంగళ నుంచి. అండ్ ఎగ్జాక్ట్గా మా ఇంటి దగ్గర నుంచి మాల్కి వెళ్ళడానికి 1.5 అవర్ టైం అయితే పట్టుద్ది మాకు. ఎందుకంటే మనకు తెలిసిన విషయమే కదా, బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ. మేము ఆ ట్రాఫిక్ని ఫేస్ చేసుకొని అలా వెళ్ళేసరికి ఇంకా బైక్లో 5 అయిపోయింది. ఇంకా 5 o'clock లోపలికి వెళ్ళి ఆ మాల్ చూడడానికి అసలు టైం సరిపోదండి నిజంగా. అంత టైం పట్టింది మాకు. నైట్ 10:30 అయింది ఇంటికి వచ్చేసరికి. అండ్ మనము స్టార్టింగ్ ఎంటర్ అయిన ప్లేస్ నుంచి అండ్ ఎగ్జిట్ అయ్యే ప్లేస్కి మేము రూట్ అనేది మిస్ అయిపోయాం. అక్కడక్కడ అడుగుతూ వెళ్ళామన్నమాట. అక్కడ చూడండి, అసలు క్రిస్మస్కి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేస్తారు బెంగళూరులో. అండ్ డెకరేషన్ అయితే మామూలుగా లేదు. లోపలైతే అన్ని ట్రీస్కి, ఒక్కొక్క ట్రీస్కి లైట్స్ వేసి, ఆ బెలూన్స్, ఆ రెడ్ కలర్ బెలూన్స్ అవన్నీ చాలా బాగా డెకరేషన్ చేశారు. నాకు మెయిన్ నచ్చింది మాల్లో పైన చెట్లతో డెకరేషన్ చేశారు కదా, అదైతే చాలా బాగా నచ్చింది. అండ్ మెయిన్ ఫొటోస్ తీసుకోవడానికి మంచి స్పాట్ అనమాట అక్కడ. నేను ఊరికే సెల్ఫీ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. అయితే క్రౌడ్ అనేవాళ్ళు ఫుల్గా ఉంది. ఎందుకంటే వీకెండ్ టైం కాబట్టి పిల్లలతో అందరు చిల్ అవ్వడానికి వస్తూ ఉంటారు చాలామంది. ఇంకా రీల్స్ చేసుకున్నారు చాలామంది, వీడియోస్ అవన్నీ. బట్ నాకు టైం లేకుండే అంత. నాకు తీయడానికి కూడా అక్కడక్కడ షార్ట్గా నేను వీడియోస్ అయితే తీసాను. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కదా, వీకెండ్ కాబట్టి. సో అక్కడ మనకి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు. బట్ నాకు టైం లేకుండా ఉంటే నేను ఇంటికి వచ్చేసరికి 9:30 అయిపోయింది. సో ఇక్కడ మనకి చూడండి ఎంత బాగా మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. నాకైతే చాలా బాగా పీస్ఫుల్గా అనిపించింది. ఎంత బాగుందంటే అంత బాగుంది. కొ చాలా సేపు నేను అక్కడే ఉండి టైం స్పెండ్ చేశాను. ఎప్పుడైనా ఒకసారి ఖచ్చితంగా వీకెండ్లో మీరు కూడా ప్లాన్ చేసుకొని ఇక్కడ వెళ్ళేసి రండి, చాలా బాగుంటుంది. అక్కడ నుండి ఇంకా పైకైతే వెళ్ళామన్నమాట, సెకండ్ ఫ్లోర్కి. అక్కడ చూడండి లైట్స్ అయితే ఎంత బాగా చేశారా, ఎంత బాగా పెట్టారంటే డెకరేషన్ అంత బాగుంది. నేను ఎక్కడ చూడలేదు అసలు ఈ లైట్స్, ఇక్కడే చూడడం ఫస్ట్ టైం. అండ్ దగ్గరికి వెళ్ళి చూసాను, ఏంటి అబ్బా ఈ లైట్లు ఏమన్నా పైన గాల్లో ఉన్నాయి అనేసి అలా ఉందన్నమాట. మనకి లోపలికి వచ్చామంటే అక్కడ రెస్టారెంట్ ఇది ఉంటుందన్నమాట. అండ్ జ్యూసెస్, స్నాక్స్ ఐటమ్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ ఎవ్రీథింగ్ ఇస్తారు అనమాట. అంటే అన్నీ దొరుకుతాయి మనకి, మనం ఏం తినాలంటే అది తినచ్చు అనమాట మాల్లో. అండ్ నేను వెళ్ళింది వచ్చేసి వీకెండ్ టైంలో వెళ్ళాను, సాటర్డే టైంలో. అండ్ నాన్ వెజ్ నేను తిన్నాను అనమాట. నాన్ వెజ్ స్టార్టర్స్ సూపర్గా ఉన్నాయి. నా హెడ్ అటు సైడ్కి వెళ్తా ఉన్నింది, చూస్తూ ఉన్నాను. వద్దు సాటర్డే అనేసి ఇటు సైడ్ తిరిగి వచ్చేసాను అనమాట. నెక్స్ట్ టైం వెళ్తే తప్పకుండా నేను టేస్ట్ అయితే చేస్తాను. ఒకవేళ మీరు వెళ్తే తప్పకుండా టేస్ట్ చేయండి. నాకు ఈ మాల్లో నచ్చింది మెయిన్ ఏంటంటే లైట్స్ అయితే చాలా బాగా నచ్చాయండి, చాలా అందంగా ఉన్నాయి. అంతా థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోయి మేము అక్కడ గేమ్ స్పాట్ ఉందన్నమాట. పిల్లలకి బాగా మంచి ఎంటర్టైన్మెంట్. వీకెండ్ టైంలో పిల్లలందరూ బాగా గేమ్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు, ప్లే చేస్తున్నారు. అందరు చూసి నేను ఎంజాయ్ చేస్తున్నాను. నేను అందరు, మా ఆయన వచ్చేసి ఏమి నువ్వు గేమ్స్ ప్లే చేస్తావా అని అడిగాడు అనమాట. నేనేమన్నా చిన్న పిల్లన్నా, నేను గేమ్స్ ఆడడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు వద్దు అని చెప్పాను. నాకు తెలియకుండా అక్కడ వెళ్ళేసి కార్డ్ అయితే పర్చేస్ చేసేస్తారు. అక్కడ గేమ్స్ ఆడడానికి ఒక్కొక్క గేమ్ సపరేట్ అమౌంట్ అనేది ఉండదు అనమాట. ఒకే కార్డుకి గేమ్స్ ఉన్నాయి, ఇన్ని గేమ్స్ అనే అమౌంట్ని బట్టి ఉంటుంది గేమ్స్ మనకి. ఇప్పుడు 3,500కి మన ఇష్టం ఎన్ని గేమ్స్ ఆడతామో అన్ని గేమ్స్కి అమౌంట్ కట్ అయితే వస్తుంది అనమాట. సో నాకు తెలియకుండా తీసుకొచ్చేసాడు మా ఆయన. నేను అక్కడికి వెళ్ళేసి ఇక్కడ గేమ్ అయితే ఇంకా ఆడుతున్నాను. నాకు ఇష్టం లేదు ఇంత 3,500 పెట్టి గేమ్స్ ఆడడము. కానీ మా ఆయన నాకు తెలియకుండా అన్నీ ఇట్లా చేస్తాడనమాట. సరే ఇంకా నాకు అది ఫస్ట్ టైం కదా ఆడడము, ఇంకా కార్డు పెట్టి
ఫస్ట్ ఒకసారి ఆడాను. ఆడిందే మళ్ళీ సెకండ్ టైమ్ కూడా ప్లే చేశాను. స్టార్టింగ్ స్కోర్ తక్కువ వచ్చేసింది అనేసి. సెకండ్ టైం 402 వచ్చింది సంథింగ్. దాని తర్వాత ఇంకా నేను పెట్టిన అమౌంట్‌కి సాటిస్ఫాక్షన్ అస్సలు లేదు నాకైతే. ఎందుకంటే ఒక్క బొమ్మ కూడా రాలేదు. స్నాక్స్ అయితే 2 ఐటెమ్స్ వచ్చాయి అంతే. ఇక్కడ చాలా మోసం అనమాట. అసలు ఒక్క బొమ్మ కూడా పట్టుకొని ఇటు తీసి రావట్లేదు. అందుకే 3500 పెట్టారు వేస్ట్‌గా. మా ఆయన కూడా చాలా ట్రై చేశారనమాట. పాపం నా కోసం ఒక బొమ్మన్నా ఇస్తాము ఫీల్ అవుతదనేసి. కానీ ఒక బొమ్మ కూడా రాలేదు. సో, నాకు చాలా వేస్ట్ అనిపించింది అమౌంట్. మా ఆయనని బాగా తిట్టేసాను ఇంకోసారి నన్ను అడగకుండా ఇలా చెయ్యకండి అనేసి. ఇక్కడ తర్వాత ఇంకా బయటికైతే వచ్చేసాం. అండ్ అప్పటికే మాకు 6:30 పైన అయిపోయిన టైము. బయటకొచ్చి చూసామనమాట వ్యూని ఎలా ఉంటుందనేసి. ఇక్కడ కూడా మనకి బయట చెట్లన్నీ లైట్లయితే డెకరేషన్ చేశారు లైట్లతో. చాలా బాగా డెకరేషన్ చేశారండి. మాల్ అయితే చూడడానికి అసలు టైం సరిపోదనమాట. అంత బాగుంది మాల్ అయితే. పెద్ద మాల్ అసలు. మనకు చూడండి ఎస్కలేటర్‌లో ఇంకా 2 టైమ్స్ నేను అక్కడే ఒక షార్ట్ వీడియో గాని తీసుకొని అప్‌లోడ్ కూడా చేసుంటాను. దాని తర్వాత ఇది బయటకొస్తాను. బయట మనకి ఇక్కడ బొమ్మలని క్రిస్మస్‌కి తెలిసిన డెకరేషన్ అలా మనం క్రిస్మస్ ట్రీ అయితే పెట్టారనమాట. పెద్దదనమాట. అక్కడికెళ్ళేసి ఫోటోస్ తీసుకుందాం అనేసి ట్రై చేశాను. బట్ అక్కడ క్రౌడ్ ఉండేసరికి నేను వెళ్ళలేకపోయాననమాట. ఫుల్‌గా ఉన్నారు క్రౌడ్ అయితే. చాలా ట్రై చేశాను వెళ్తాము, ఫోటోస్ తీసుకుందాము, వీడియో తీస్తామనేసి. ఇంకా చూడండి అక్కడ మీరుకే అర్థమవుతుంది ఎంతమంది ఉన్నారు జనాలు. అండ్ ఒక 5 మినిట్స్‌కోసారి మనకి ట్రీ దగ్గర అయితే స్నో అయితే సెట్ చేశారనమాట. 5 మినిట్స్‌కోసారి స్నో అయితే పడుతూ ఉంటుంది. ఇంక ఇక్కడ వాటర్‌లో వచ్చేసి మనకి ఫాగ్ అయితే ఇలా పెట్టారనమాట. ఇంక లాస్ట్‌గా ఇంక దగ్గరికెళ్ళేసి ఒక చిన్న క్లిప్ అట్లా తీసుకున్నాను సెల్ఫీ వీడియో. అండ్ దాని తర్వాత ఇక్కడ బయటకొస్తూనే మనకి ఇక్కడ ఇటు సైడ్ మనం ఫోటో తీసుకుందాం అనేసి లోపలికెళ్తే అక్కడ అలౌడ్ లేదని చెప్తున్నారు. క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కదండీ! సో, సెల్ఫీ నాట్ అలౌడ్ అని చెప్పేశారనమాట. డెకరేషన్ అయితే సూపర్‌గా ఉంది. చూడండి లైట్లు అయితే ఎంత బాగా వేశారంటే అంత బాగుంది. మాల్ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేశాను నేను అరౌండ్ నైట్ అంతా. చిన్న చిన్న షాప్స్ అయితే పెట్టారు మనకి అక్కడ షాపింగ్ చేసుకోవడానికి. మనకి టెడ్డీ బేర్స్ అట్లా పిల్లలకి కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ ఎక్కడ ఇంతది అని కూడా వదలలేదండి. ఆఖరికి చెట్టుకి కూడా వాళ్ళు ఎంత లైట్లు వేశారు చూడండి. చాలా బాగుంది అసలు. ఇక్కడ ఎక్కువ టైం ఉంటే తప్పకుండా ఈ మాల్ని అయితే విజిట్ చేయండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.